నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బైపాస్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో, ఫీజులు కట్టే స్తోమత లేక, ఫీజులు కట్టకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం కొందరు తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పై చదువులు ఆపేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ దాదాపు 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా వసతి గృహాల వసతులు కల్పించాలని, నూతన భవనం నిర్మించాలని, గురుకులకు సంబంధించిన నూతన భవనం నిర్మించాల్సిందిగా, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాల్సిందిగా, విద్యార్థులకు ఉచిత బస్ పాసులను కేటాయించాల్సిందిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.